ఇంకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ లోపల నువ్వు నీ కొడుకు చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం, ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టుంది. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెల్లపల్లి కొన్ని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎత్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ ఉంటుంది మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మొన్నదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టె పట్టుకొని నువ్వే అన్నావు కదా మౌనం వెంటాడతామని. మా కట్టె పట్టుకునే వెళ్ళింది, మీకు గట్టిగా ఉన్నావు. నువ్వు ముసలాయన కట్టె పట్టుకొని వేటాడలేదు, వెంటాడలేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎన్టీఆర్ దించిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదన్న. అవన్నీ ఇక్కడ నడవదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసు వాళ్ళతో చూపించాను. ఇలా మా కార్యకర్తలు ఉరికించి కొడతారు, మిమ్మల్ని కొడతారు. జాగ్రత్త.